బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంబీఏ డిపార్ట్మెంట్కు చెందిన వికలాంగుడైన విద్యార్థి గజేంద్రపై కొంతమంది యువకులు దాడికి పాల్పడిన ఘటన చర్చనీయాంశమైంది. గజేంద్ర రాత్రి భోజనం చేసిన అనంతరం హాస్టల్కు వెళ్తుండగా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ ఎదుట మద్యం సేవిస్తున్న ఏబీవీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు అతడిని అడ్డగించారు. ఇక్కడికి రారా అని అనడంతో గజేంద్ర ఏంటి బ్రో చెప్పండి అని స్పందించారు. ఆగ్రహించిన వారు బ్రో ఎవడ్రా నీకు అని అన్నారు అంటూ వికలాంగుడైన విద్యార్థిపై దౌర్జన్యానికి దిగారు. పిడిగుద్దులతో తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. ఈ దాడి సమాచారం వెంటనే గజేంద్ర తన స్నేహితులకు తెలియజేయగా వారు యూనివర్సిటీ గెస్ట్ హౌస్ వద్ద తీవ్ర ఆందోళనకు దిగారు. గొడవ ముదిరే అవకాశం ఉండడంతో యూనివర్సిటీ పోలీసులు, హన్మకొండ సుబేదారి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల ఆరోపణల ప్రకారం ఏబీవీపీకి చెందిన కొంతమంది విద్యార్థులు తమ కోర్సులు పూర్తి చేసిన యూనివర్సిటీలోనే ఉండి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు. యూనివర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేసిన వారి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం గాజువాకలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం వెలుగులోకి వచ్చింది. చైతన్య నగర్లోని సీఎంఆర్ సెంట్రల్ సమీపంలో ఉన్న ఎస్ఎస్ థాయ్ స్పా సెంటర్పై సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. సోదాల క్రమంలో స్పా సెంటర్ ఉన్న 5 మహిళలు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను టాస్క్ ఫోర్స్ అధికారులు గాజువాక పోలీస్ స్టేషన్కి అప్పగించారు. గాజువాకలో గుట్టుగా కొనసాగుతున్న స్పా ముసుగులో నేర ప్రవృత్తులపై పోలీసులు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సిఎంఆర్ సెంట్రల్ పక్కన కేసినేని ట్రావెల్స్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎస్ఎస్ థాయ్ స్పా అనేది ఉంది. దాని మీద మేము టాస్క్ ఫోర్స్ వాళ్ళు సంయుక్తంగా దాడి చేసి ఒక నిర్వాహకురాలని, ఒక విటుడిని, 5 బాధితుల్ని వచ్చేసి పట్టుకున్నాము. దాని మీద కేసు రిజిస్టర్ చేసాము, విచారణ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ పరిధిలో సిఎంఆర్ సెంట్రల్ పక్కన కేసినేని ట్రావెల్స్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అటవీశాఖ ఉద్యోగులను రక్షించే పరిస్థితిలో ఏనుగు దాడి కారణంగా గాయపడిన ఉద్యోగులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఘటనలో తీవ్ర గాయపడిన ఎఫ్ఎస్ఓ సుకుమార్, ఏనుగుల ట్రాక్టర్ హరిబాబుకు తగిన విధంగా మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం చిరుతపల్లి అటవీ ప్రాంతం నుంచి ఒక ఏనుగు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ పరిసరాల్లోకి చొరబడి ప్రజలను భయానికి గురిచేసింది. అటవీ సిబ్బంది, రక్షణ వాలంటీర్లు, పోలీసులు కలిసి ఆ ఏనుగును తిరిగి అటవీకి మళ్లించడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఏనుగు ఎదురుదాడి చేయడంతో సుకుమార్, హరిబాబు గాయపడ్డారు. అటవీ సిబ్బంది చర్యల వల్ల ఏనుగు విజయవంతంగా అడవిలోకి పంపించారని తెలిపారు. ఘటనపై అటవీ శాఖ దాఫా అధికారులు సమాచారం అందించగా సూక్ష్మంగా పర్యవేక్షించాలని పీసీసీఎఫ్ చలపతిరావును ఆదేశించారు. గాయపడిన సిబ్బందిని వెంటనే మెరుగైన వైద్యం పొందేటట్టు చర్యలు తీసుకునేలా స్థానిక అధికారులు నిర్దేశించాలని, ఏనుగు సంచారాలపై అప్రమత్తంగా ఉండాలని, కొన్ని రోజుల పాటు కదలికలను నియమితంగా పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే కుంకి ఏనుగుతో గస్తీ నిర్వహించాలని కూడా డిప్యూటీ సీఎం సూచించారు.
అటవీశాఖ ఉద్యోగులను రక్షించే పరిస్థితిలో ఏనుగు దాడి కారణంగా గాయపడిన ఉద్యోగులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎఫ్ఎస్ఓ సుకుమార్, ఏనుగుల ట్రాక్టర్ హరిబాబులను తగిన విధంగా మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం చిరుతపల్లి అటవీ ప్రాంతం నుంచి ఒక ఏనుగు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ ప్రాంతంలోకి చొరబడి ప్రజలను భయానికి గురిచేసింది. అటవీ సిబ్బంది, రక్షణ వాలంటీర్లు, పోలీసులు కలిసి ఆ ఏనుగును తిరిగి అడవికి మళ్లించడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఏనుగు ఎదురుదాడి చేయడంతో సుకుమార్, హరిబాబు గాయపడ్డారు. అటవీ సిబ్బంది చర్యల వల్ల ఏనుగు విజయవంతంగా అడవిలోకి పంపించామని తెలిపారు. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలను 8,480 కోట్ల రూపాయలతో నిర్మించాలని నాటి జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. 4 ఏళ్లలో 1,450 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. ఈ లెక్కన చూస్తే 17 కళాశాలల నిర్మాణం పూర్తి చేసి 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున ప్రవేశాలు కల్పించడానికి మీకు 23 ఏళ్లు పడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల నిర్మాణంపై వైకాపా దుష్ప్రచారాన్ని ఖండిస్తూ శనివారం ఆయన జగన్కు 6 పేజీల లేఖ రాశారు. మీ ప్రణాళిక ప్రకారం 17 వైద్య కళాశాలలు 2023-24 సంవత్సరంలో మొదలై 25-26 నాటికి 2,550 ప్రవేశాలు జరగాలి. మీ నిర్వాకంతో నిర్మాణాలు గుంతల స్థాయిలోనే ఉండిపోయాయని మంత్రి విమర్శించారు. ఆర్థిక సమస్యలు లేకుండానే ఉండేందుకు నాటి ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని గత నెల 8న జగన్ సొంత పత్రికలో కథనం రాయించారు. వైద్య కళాశాలల నిర్మాణం తలకు మించిన భారమని భావించి 12 లక్షలు 20 లక్షలు వార్షిక ఫీజులతో సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిని ప్రవేశపెట్టిన జగన్ ఇప్పుడు పీపీపీ విధానంపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని భారీ అంచనాలు రూపొందించి 4 ఏళ్లలో ఏడాదికి 363 కోట్ల చొప్పున మాత్రమే ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలో 6,379 కోట్లు ఖర్చు చేయాలని అంటున్నారు. ఇదేం ద్వంద్వ వైఖరి? పాడేరు కళాశాలలో 100 సీట్లు కోల్పోవడానికి జగన్ కారణం చిత్తశుద్ధి లేకపోవడంతో వల్లే రెండో దశలోనే 5 కళాశాలలు 700 సీట్లు కోల్పోయాయి. పులివెందుల కళాశాల నిర్మాణానికి 412 కోట్లు ఖర్చు చేసి మార్కాపురం, మదనపల్లి, అదోని వైద్య కళాశాలల నిర్మాణంలో ఎందుకు వివక్ష చూపారు అని లేఖలో ప్రశ్నించారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం లభించింది. జైస్మిన్ లాంబోరియా ఛాంపియన్గా నిలిచారు. లివర్పూల్లో మహిళలు 57 కిలోల విభాగంలో జరిగిన పోటీలో ఆమె పోలాండ్కు చెందిన జులియాను 4-1 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. మరోవైపు భారత్కు చెందిన నుపూర్ షెరోన్ రజత, పూజా రాణి ధ్వంసం పతకం సాధించారు. పురుషుల విభాగంలో భారత్ ఒక్క పతకం లేకుండానే పోటీని ముగించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం లభించింది. జైస్మిన్ లాంబోరియా ఛాంపియన్గా నిలిచారు. లివర్పూల్లో మహిళల 57 కిలోల విభాగంలో జరిగిన పోటీలో ఆమె పోలాండ్కు చెందిన జులియాను 4-1 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. మరోవైపు భారత్కు చెందిన నుపూర్ షెరోన్ రజత, పూజా రాణి ధ్వంస పతకం సాధించారు. పురుషుల విభాగంలో భారత్ ఒక్క పతకం లేకుండానే పోటీని ముగించింది.
విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. పాట్నా నుండి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు వైజాగ్ రైల్వే గ్రౌండ్లో జరగనున్న బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలోని వరుణ్ బీచ్ నోవాటెల్ హోటల్కు బయలుదేరినట్లు సమాచారం. విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. పాట్నా నుండి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు వైజాగ్ రైల్వే గ్రౌండ్స్లో జరగనున్న బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలోని వరుణ్ బీచ్ నోవాటెల్ హోటల్కు బయలుదేరినట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం చెరువు సింగారంలో మట్టి రవాణా సమస్య తీవ్రతరం అవుతుంది. మట్టి రవాణా కారణంగా గ్రామ రహదారులు దెబ్బతిన్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మీ కాళ్లు మొక్కుతాం సారు, మా రోడ్లు బాగు చేయండి అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులు ధ్వంసం కావడంతో విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ పరిస్థితిని అధికారులకు వివరించినా పట్టించుకునే వారే లేరని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి మట్టి రవాణాకు అడ్డుపడ్డారు. మట్టి రవాణా ఆపాలి, రహదారులు బాగు చేయాలని డిమాండ్ చేశారు. లారీలు వస్తే నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ మట్టిని అక్రమంగా తరలిస్తుంటే అధికారులు కళ్లు మూసుకొని చూస్తున్నారని విమర్శించారు. అధికారులు ముడుపులు తీసుకుంటూ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేస్తాం. రోడ్ అంతా పాడైపోతుంది, ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటని ఆ రోజు అడిగా. నైట్ తోలుకునేవాడు నైట్ దోహదం చేస్తున్నాడు, పగలు తోడుకునేవాడు పగలు తోడుకుంటున్నాడు. అసలు ఇది రోడ్ అనుకుంటున్నారు, మనుషులు తిరిగేది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నామో అయితే ముసలమడుగు సార్, మా ఊరికి సార్ ఈ సీతారాం ప్రాజెక్టు మట్టి తోలుకుంటున్నారు సార్. మాది మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్డుని ఇంకా వర్షం వస్తే బురద అయిపోతుంది సార్. మేము వెళ్ళడానికి కూడా అసలు కుదరదు. అలాంటి మట్టి తోలుకుంటున్నారు, అక్రమంగా మొత్తం తోలుకుంటున్నారు. మీద ఏదైనా అడిగితే సార్ మట్టి పోస్తామంటున్నారు, పొయ్యట్లేదు, చేయట్లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ప్రతిదానికి మేము ఇటే కూడా వెళ్ళడానికి కూడా ఎటు లేదు సార్. స్కూల్ సార్, ఇప్పుడు సార్ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళని మేము ఎట్లా ఇబ్బంది పెడతాం సార్. ఈ రోడ్డుకి ఇప్పుడు మాకు ఒక సార్ ఉండే మా చిన్నప్పుడు, ఆ సార్ వచ్చి ఒకసారి కాలు ఇరిగింది, ఒకసారి చెయ్యి ఇరిగింది. ఆయన ఎన్నిసార్లు అని వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టలేం కదా సార్. ఇట్లా చేస్తున్నారు సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదన్నా ఉందనుకో సార్ అక్రమంగా అన్ని తోలుకొని అన్ని చేసుకొని డబ్బులు వాళ్ళు దండుకొని పోతున్నారు సార్. మాకైతే ఏమీ లేదు అసలు. ఎన్నిసార్లు అని మేము ఓపిక పడతాం సార్. అందుకే మా ఊరోళ్ళం అందరం కలిసి ఈ రోజు వచ్చి మేము ఇక్కడ పట్టుకుని. హైదరాబాద్ మహానగరంలోని పాతబోయినపల్లిలో ప్రైవేటు పాఠశాల తరగతి గదిలో మత్తు పదార్థాల తయారీ కేంద్రం బయటపడడం సంచలనంగా మారింది. విద్యాబుద్ధులు నేర్పే పవిత్ర స్థలంలోనే చట్టవిరుద్ధంగా అల్ఫ్రాజోలం అనే మత్తు మందును తయారు చేస్తుండడం పోలీసులను, ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన స్థానికంగా ఉన్న మేధా ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల 2వ అంతస్తులో అక్రమంగా మత్తు పదార్థాల తయారీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ బృందం, పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి రహస్యంగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. పాఠశాల నిర్వాహకుడైన జయప్రకాష్ గౌడ్ 2 గదుల్లో అల్ప్రాజోలం తయారీ యంత్రాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
రసాయన దుకాణాల నుంచి ముడి సరుకులు తెచ్చి 6-7 దశల్లో ప్రాసెస్ చేసి మత్తుమందు తయారు చేసినట్టు విచారణలో తేలింది. ఉదయం పాఠశాల తరగతులు జరుగుతుండగానే అదే సమయంలో పై అంతస్తులో ఈ దందా సాగుతుంది. స్థానికులకు ఎటువంటి అనుమానం రాకుండా పాఠశాలను అడ్డుగా ఉపయోగించుకున్నారు. సోదాల అనంతరం 3 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 20 లక్షల నగదు, దాదాపు 1 కోటి విలువైన 7 కిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 10వ తరగతి వరకు విద్య కొనసాగుతుంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు చదువుకునే చోటే మత్తు పదార్థాల తయారీ జరుగుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న ఈగల్ బృందం నిందితుల్ని అల్ఫ్రాజోలంతో పాటు మరిన్ని మత్తు పదార్థాల తయారీలో కూడా భాగమే ఉండవచ్చన్న అనుమానంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో పాత బోయినపల్లిలో ఒక ప్రైవేట్ పాఠశాల తరగతి గదుల్లో మత్తు పదార్థాల తయారీ కేంద్రం బయటపడడం సంచలనంగా మారింది. విద్యాబుద్ధులు నేర్పే పవిత్ర స్థలంలోనే చట్టవిరుద్ధంగా అల్ప్రాజోలం అనే మత్తు మందును తయారు చేస్తుండడం పోలీసులను, ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన స్థానికంగా ఉన్న మేధా ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల 2వ అంతస్తులో అక్రమంగా మత్తు పదార్థాల తయారీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ బృందం పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి రహస్యంగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. పాఠశాల నిర్వాహకుడైన జయప్రకాష్ గౌడ్ 2 గదుల్లో అల్ప్రాజోలం తయారీ యంత్రాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రసాయన దుకాణాల నుంచి ముడి సరుకులు తెచ్చి 6-7 దశల్లో ప్రాసెస్ చేసి మత్తుమందు తయారు చేసినట్టు విచారణలో తేలింది. ఉదయం పాఠశాల తరగతులు జరుగుతుండగానే అదే సమయంలో పై అంతస్తులో ఈ దందా సాగుతుంది. స్థానికులకు ఎటువంటి అనుమానం రాకుండా పాఠశాలలను అడ్డుగా ఉపయోగించుకుంటున్నారు. సోదాల అనంతరం 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి 20 లక్షల నగదు, దాదాపు 1 కోటి విలువైన 7 కిలోల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 10వ తరగతి వరకు విద్య కొనసాగుతుంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు చదువుకునే చోటే మత్తు పదార్థాలు తయారు జరుగుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న ఈగల్ బృందం నిందితులు అల్ప్రాజోలంతో పాటు మరిన్ని మత్తు పదార్థాల తయారీలో కూడా భాగమై ఉండవచ్చన్న అనుమానంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.